హలో అండి, వీడియోలో డిప్లొమా 4th సెమిస్టర్ C23 రెగ్యులేషన్ ఈసీ వాళ్ళకి డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వెరీలాగ్ హెచ్డిఎల్ సబ్జెక్ట్ నుండి 5th యూనిట్ సిస్టమ్ డిజైన్ కాన్సెప్ట్లోని ఒక టాపిక్ చూద్దామండి. లిస్ట్ 4 ఇంపార్టెంట్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైసెస్. ఓకే, ఫస్ట్ అసలు ప్రోగ్రామబుల్ లాజిక్ డివైసెస్ అంటే ఏంటో చూసి తర్వాత వాటిలోని ఇంపార్టెంట్ టైప్స్ ఏంటో చూద్దామండి. ప్రోగ్రామబుల్ లాజిక్ డివైసెస్ ని సింపుల్ గా ఏమని పిలుస్తామంటే PLDs. ఓకే, P అంటే ప్రోగ్రామబుల్, L అంటే లాజిక్, D అంటే డివైసెస్. ప్రోగ్రామబుల్ లాజిక్ డివైస్ ఈజ్ సింప్లీ కాల్డ్ యాజ్ PLDs. PLDs ఆర్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. అంటే మనం సింపుల్ గా ఏం చెప్పొచ్చు, PLDs అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే IC. ఓకే, which are configured to perform various logical functions. ఓకే, various లాజికల్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తాం. PLDs or play an important role in the field of engineering and technology. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్లో ఈ PLDs యొక్క ఇంపార్టెంట్ అనేది చాలా ఉంటుంది. ఓకే, హియర్ ప్రోగ్రామబుల్ మీన్స్ డిఫైనింగ్ ఏ ఫంక్షన్ దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ మల్టిపుల్ టైమ్స్ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. అంటే ప్రోగ్రామబుల్ మీనింగ్ ఏంటి? ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేయడం, అలానే దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఎన్నిసార్లు అంటే మల్టిపుల్ టైమ్స్ అనేది ఆ ఫంక్షన్ అనేది పర్ఫార్మ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, అంటే హ్యూమన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఓకే, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండేదాన్ని మనం ప్రోగ్రామబుల్ అంటాం. ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైసెస్ లో 4 ఇంపార్టెంట్ అన్నాం కదా. ఏంటి ఆ 4 ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ టైప్ వచ్చి ప్రోగ్రామబుల్ లాజిక్ అరేస్. మనం సింపుల్ గా ఏమంటున్నాం, ఐసీ అంటే మనకి ఎలా కనిపిస్తుంది? ఓకే, ఇదే కదా ఐసీ అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి కనిపించడానికి ఐసీ అనేది ఇలానే అంటే చిన్నగా కనిపిస్తుంది, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని. మరి ఆ చిన్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లోనే మొత్తం ఫంక్షనింగ్ అంతా ఉంటుంది. మీరు మైక్రో ప్రాసెసర్ చూసారు, అలానే మైక్రో కంట్రోలర్ ఉంది కదా, 8051 మైక్రో కంట్రోలర్. ఆ 8051 మైక్రో కంట్రోలర్ కూడా ఏంటి, ఒక చిన్న చిప్, అంటే నథింగ్ బట్ ఐసీయే కదా. బట్ ఎంత ఫంక్షనింగ్ జరుగుతుంది ఆ చిన్న ఐసీతోనే. అలానే ఈ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైసెస్ అనేవి కూడా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్సే. ఆ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అన్నాం కదా. ఆ డిఫరెంట్ టైప్స్ లో ఏమేమి ఫంక్షనింగ్ జరుగుతుంది అంటే ఐసీలో ఉన్నవి ఏంటి, ఆ ఐసీలో ఏమేమి ఉన్నాయి అనేవి ఈ టైప్స్ లో చూద్దామండి. ప్రోగ్రామబుల్ లాజిక్ అరేస్ ఫస్ట్. ఓకే, అరే ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కదా. ఈ ప్రోగ్రామబుల్ లాజిక్ అరేస్ ని సింపుల్ గా ఏమంటామంటే PLAs అంటాం. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ దట్ కన్సిస్ట్స్ ఆఫ్, ఏమని చెప్పాం మనం, ప్రోగ్రామబుల్ లాజిక్ డివైసెస్ అనేవి ఇస్ నథింగ్ బట్ ఐసీస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఆ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లో అంటే ఈ ప్రోగ్రామబుల్ లాజిక్ అరేస్ కూడా ఏమవుతుంది, ఇంటిగ్రేటెడ్ సర్క్యూటే కదా, అంటే ఐసీఏ కదా. ఈ ఐసీలు ఏముంటుంది అంటే ప్రోగ్రామబుల్ అండ్ అరే అండ్ ప్రోగ్రామబుల్ RNA అరే అనేవి ఈ ఐసీలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టైప్ వచ్చేంటి, ప్రోగ్రామబుల్ అరే లాజిక్. ఈ ప్రోగ్రామబుల్ అరే లాజిక్ ని సింపుల్ గా ఏమంటాము, PAL, ప్రోగ్రామబుల్ అరే లాజిక్ డివైసెస్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ దట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ ప్రోగ్రామబుల్ అండ్ అరే అండ్ ఏ ఫిక్స్డ్ ఆర్ అరే. ఓకే, మీకు అబ్జర్వ్ చేశారు ఈ రెండింటికి డిఫరెన్స్. ఇక్కడ ఏమన్నాము, ప్రోగ్రామబుల్ లాజిక్ అరే అంటే PLAs లో ఏముంది అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లో మనకి ప్రోగ్రామబుల్ అండ్ అరే అలానే ప్రోగ్రామబుల్ ఆర్ అరేస్ ఉన్నాయి. బట్ ఇక్కడికి వచ్చేప్పటికి PAL డివైసెస్ కి వచ్చేప్పటికి ప్రోగ్రామబుల్ అండ్ అరే అండ్ ఫిక్స్డ్ ఆర్ అరే ఉన్నాయి. ఈ కనెక్షన్స్, ఈ ప్రోగ్రామబుల్ అండ్ అంటే ఏంటి, అలానే ఫిక్స్డ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లాసిఫికేషన్ ఉంది కదా. ఆ 4 ఇంపార్టెంట్ టైప్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఆ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మీనింగ్ అనేది అర్థమవుతుంది, ప్రోగ్రామబుల్ అండ్ అంటే ఏంటి, ఫిక్స్డ్ ఆర్ అంటే ఏంటి అని. ఓకేనా, నెక్స్ట్ టైప్ వచ్చేంటి, కాంప్లెక్స్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైసెస్. ఈ కాంప్లెక్స్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైసెస్ ని సింపుల్ గా ఏమంటాం, CPLDs అంటాం. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ దట్ కంటైన్ ప్రోగ్రామబుల్ లాజిక్ బ్లాక్స్. ఓకే, దానిలో ఏముంటాయి, ప్రోగ్రామబుల్ లాజిక్ బ్లాక్స్ ఉంటాయి, అలానే ఇంటర్ కనెక్షన్స్ ఉంటాయి, అలానే IO బ్లాక్స్ ఉంటాయి. నెక్స్ట్ టైప్ వచ్చే ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరేస్. ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరేస్ అంటే ఇక్కడ మనం యూజ్ చేసేది VLSI, ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరేస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ దట్ కెన్ బి ప్రోగ్రామ్డ్ అండ్ రీప్రోగ్రామ్డ్ టు పర్ఫార్మ్ వేరియస్ లాజికల్ ఫంక్షన్స్. ఇవండి మీకు ప్రోగ్రామబుల్ లాజిక్ డివైసెస్ లోని 4 ఇంపార్టెంట్ టైప్స్. ఓకే, ఇది మాక్సిమం షార్ట్ గా అడగొచ్చు. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.